వాళ్ళకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలే. సో వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి. ఇలా భారం అంతా కాంగ్రెస్ మీద పడ్డది. ఖచ్చితంగా ఏదేమైనా బిల్లులను గ్రామాల్లో ఇలా కేంద్రం ఏం చేసిందంటే ఈ బీసీ నినాదంతో మేము కొట్లాడితే బీజేపీ పార్టీ తప్పించుకోవాలని చూసింది. ఎందుకు ఇలా దాదాపు 13,000 కోట్ల పైచులకు మనకి బడ్జెట్ ఉంది, కేంద్రం ఇవ్వాల్సిన బడ్జెట్ ఉంది గ్రామాలకు. సో అది ఎగ్గొడదామని చూస్తే రేవంత్ రెడ్డి గారు ముందుపడి ఖచ్చితంగా ఎవరైనా అడ్డుపడ్డా ఎలక్షన్ తేవాలని చెప్పి తీసుకొచ్చారు. ఈ ఎలక్షన్ జరగాల్సిందే, గ్రామాల అభివృద్ధి కావాల్సిందే. ఇది పార్టీలకు అతీతంగా ఉంటది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ సర్పంచ్ ఎన్నికలకు అందరూ సహకరించాలి. సవ్యంగా ఎన్నికలు జరగాలి, గ్రామాల అభివృద్ధి కావాలనేది కాంగ్రెస్ వాదన. రైట్ సునీల్ గారు, మరి కాసేపట్లో వస్తా సార్, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలకు నమస్తే. నమస్తే సార్. ఒక పక్కన ఉప ఎన్నికల్లో ఓటమి, మరో పక్కన పార్టీలో నైరాస్యం, మరో పక్కన మీ కవిత గారు చూస్తే రోజుకు ఒక రకంగా మీ మీద సిక్సర్లు, బాల్లు, బౌన్సర్లు విసురుతున్నారు. మళ్ళీ బట్టి గారికి వ్యక్తిగతంగా వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మరి ఆవిడ ఒక చీర కట్టుకుని వెళ్ళారు. అది ఆ రోజున వేరే పార్టీల కంటే మీ పార్టీ నాయకులే ట్రోల్ చేస్తున్నారు. ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి, సంస్థాగత ఎన్నికల్లో మీ పాత్ర ఏంటి, ఎన్ని పంచాయతీలు గెలవబోతున్నారు మీరు? టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు అనుకున్నంత వీక్ ఎక్కడ లేదు. ఎప్పుడైతే 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత సార్ మీరు అధికారంలో ఉన్నారా? మీరు అధికారంలో ఉన్నారా? 100% వస్తాం, రాబోతున్నాం అధికారంలో. మీరు ఇంకా అదే భ్రమలో ఉన్నారు. ప్రతిపక్ష కాదు, అధికార పక్షం అనాలి. మీరే ప్రతిపక్షంలో ఉన్నారు. అదే చెప్తున్నా స్వామి. ఏమంటారు అంటే ఇప్పుడైతే ప్రతిపక్ష పార్టీ ఎన్నికల తర్వాత అధికార పక్షంలోకి వచ్చిందో అని చెప్తున్నాను. సార్వత్రిక ఎన్నికలు విజయం సాధించిన తర్వాత వాళ్ళు ఆ రోజు ఏమన్నారు, టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది, పార్టీ చనిపోయింది, పుట్టగత రెండో పార్టీకి అని చెప్పినారు. ఈ గడిచిన 2 ఏళ్లలో గ్రాఫ్ ఎంత పెరిగింది టిఆర్ఎస్ పార్టీ అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు ఆ విషయం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా తెలుసు. అది వాళ్ళేదంటే తాటాకి చెప్పులు చేసేట్టు బెదిరేలా ప్రయత్నం చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎక్కడ నైరాశ్యానికి గురి కాలేదు. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ 20 సంవత్సరాల పాటు, 2 దశాబ్దాల పాటు సుదీర్ఘంగా ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన. మీ మాటకి నేను అడ్డొచ్చాను. ఒకటి రామ్మోహన్ గారు, మీరు చెప్పింది అక్షర సత్యం. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఇప్పటికీ కూడా జనాల్లో ఉంది. కానీ మీరు ఆ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీని లేకుండా చేసి బీఆర్ఎస్ చేశారు కదా, అక్కడి నుంచే కదా మీకు మొత్తం కూడా అదే చెప్తున్నాం. అంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం, తప్పకుండా వెళ్తాం. ఈ యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని ఢిల్లీ లెవెల్లో వినిపించడానికి కేసీఆర్ గా సమాయత్తం అవుతున్నారు. ఇకపోతే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బీసీలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలి ఫస్ట్. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం అని తెలిసినప్పటికీ బీసీలందరినీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ ఆశను ఇతను అవకాశంగా మలుచుకొని బీసీలందరినీ తప్పుదో పట్టించి యావత్ తెలంగాణ రాష్ట్రంలో కుంపటి పెట్టాడు. ఇది ఎట్టిపాటు జరగదని తెలిసి నేను చేసినా అగో కేంద్రం ఇస్తలేదు, నేను చేసినా గవర్నర్ సంతకం పెడతలేడు, నేను చేసినా రాష్ట్రపతి బిల్లు ఆమోదిస్తలేడు, నేను చేసినా ప్రధానమంత్రి ఒప్పుకుంటలేడని దొంగసాకులు మంది మీద మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి బీసీ యొక్క రిజర్వేషన్లను ఇందులో పొదుపరిచిన అని చెప్పి అబద్ధాలు మాట్లాడి మళ్ళీ ఆ బిల్లు పెట్టి కరెక్ట్ దాన్ని వాళ్ళు రాజకీయ ఎత్తుగడ వేశారు. బీసీ సోదరులకు తెలవదా నిజంగా కాంగ్రెస్ చిత్తశుద్ధి లేకపోతే బీసీలు ఎందుకు ఏకమవుతారు? మరి బీసీలో బీసీ స్వామి ఇక్కడే ఉంది కిట్కాంత. ఈ కిట్కాంత ఏముందంటే ఎవరైతే బీసీ సంఘాలు లీడ్ చేస్తున్నారో వాళ్ళని వీళ్ళంతా గ్రాప్ చేసి డ్రాగన్ చేసి వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు గుప్పిట్లో పెట్టుకొని పాలాభిషేకాలు చేయించుకున్నాడు. మరి బీసీ సంఘ నేతలు ఈ రోజు బీసీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను గతంలో కూడా ఈ మాట మాట్లాడినా. బీసీ సంఘ నేతలు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినారు. అది రాజ్యాంగ పరంగా ఎట్లా వీలు కాదని తెలిసిన బీసీ సంఘాన్ని మరి గంత అవగాహన లేకుండా సమాధానం ఎట్లా లీడ్ చేస్తారంటే వీళ్ళు బీసీ సమాజ నేతలు ఎలక్షన్ టైంలో ఇంకా కూడా బీసీలను తిరిగితే అదే చెప్తున్నా అన్న ఒకటి నేను చెప్తున్నా. బీసీ నేతలకు మరి విషయం ఎందుకు దాచిపెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రాజ్యాంగంలో 42% రిజర్వేషన్లు బీసీలకు అనేది అమలు అనేది ఎట్టి జరగదని దీని విషయం సుప్రీంకోర్టు గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా వారు కీలకంగా ఎన్నికల్లో ఆపేయడం జరిగింది. ఇంత నష్టం జరిగితే రేవంత్ రెడ్డి చివరి వరకు ఎందుకు ఈ ప్లాన్ ఎందుకు వేసాడు?
సునీల్ గారు ఈ యొక్క సునీల్ గారు గెలవాలి. సునీల్ గారు సార్, సునీల్ గారు మీరు పరకాయ ప్రవేశం చేసినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ నీళ్లు ఇంకా బాగా మీకు వంట పెట్టినట్టున్నాయి. అక్కడ ఆయన అన్నారు బీసీ సంఘ నాయకుల గురించి మాట్లాడారు. మీరేమంటున్నారు? బీసీసీని తిడితే ఎలా అంటున్నారు? భలే మాట్లాడుతున్నారు గమ్మత్తుగా మీరు. ఆయన ఏమన్నారు? బీసీలను తిడితేంది, బీసీ నేతలను తిడితేంది? బీసీ ఆయన కొంతమంది బీసీ నాయకులు ప్రశ్నించారు. బీసీ నాయకులు ప్రశ్నించారు, వాళ్ళకి తెలవదా అని అడిగారు. మీరు ఎలక్షన్ టైంలో బీసీలు తిడతారా అని అడుగుతున్నారు. భలే అడుగుతున్నారు సునీల్ గారు. నేనేం చెప్తున్నా, బీసీ సమాజాన్ని లీడ్ చేస్తున్న లీడర్లు మీరు అడగాలి. మీరు కనీసం ఇంత అవగాహన లేకుండా మీరు బీసీ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు దేని కొరకన్నా ఇది? బీసీ సమాజానికి ఏం హక్కులు కావాలి, రాజ్యాంగబద్ధంగా వస్తాయి అలా వారికి తెలియని నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి తొత్తులుగా మారి ఆయన ఫోటోలు పాలాభిషేకం చేసి ఏందన్నా ఇంత విచిత్రం. కాకపోతే మన హక్కుల సాధన లోపల ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయాలి మనం. అంతే తప్పితే ఆయన పాలాభిషేకం చేసి ఒక్కటి సార్, రేవంత్ రెడ్డి గారిని వదిలేస్తే కాదు సార్, రామ్మోహన్ గారు రేవంత్ రెడ్డి గారిని వదిలేస్తే గతంలో మీ నాయకుడు బీసీలకి రిజర్వేషన్లు తగ్గించిన పరిస్థితి ఉంది. మరి మీకెక్కడ ఉంది చిత్తశుద్ధి? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. వినండి పాలాభిషేకాలు చేస్తలేరని లక్ష్మణ గారు ఒకటే సునీల్ ఒక్క నిమిషం. ఈ రోజు కూడా బీసీలకు మన పేపర్ లో ఇచ్చిన డేటా పోయిన సంవత్సరం 23% ఉంటే 17% ఉంటే 24%. ఒక దగ్గర 27%, 24%, ఒక దగ్గర 18%. కొంచెం అటు ఇటు రిజర్వేషన్ అడ్జస్ట్మెంట్లలో మారలే తప్పితే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన మాదిరిగా కేసీఆర్ గారు చేయలేదు. కేసీఆర్ గారు బీసీ సమాజానికి ఎనలేని సేవలు చేయడం జరిగింది. అద్భుతమైన పథకాలు ఇచ్చడం జరిగింది. వారి యొక్క పదవులు ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ లో కానీ, సీట్లు కానీ, కార్పొరేషన్ కానీ, నామినేటెడ్ కానీ, స్థానిక సంస్థల నుంచి రాష్ట్ర అసెంబ్లీ వరకు, అటు పార్లమెంట్ వరకు, రాజ్యసభలో ఎమ్మెల్సీల ప్రతి దగ్గర బీసీ సమాజానికి మంచి హోదా కల్పించే మీద మంచి గౌరవం కల్పించే విధంగా బీసీ సమాజానికి కేసీఆర్ గారు పెద్ద దిగ్గా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు